బ్రతికించాలనుకున్నావా? అందుకే నీ కూతుర్ని బయటికి విసిరేసావా? ఇప్పుడు నీ కూతురు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు నా ఆస్తి అంటే నా కూతురు పరిస్థితి ఏంటి? మహారాణిలా బతకాల్సిన నా కూతురు ఏమైపోతుంది అని చెప్పి శోభాచంద్రను అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్షత్ర వచ్చి అమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే బేబీ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. రా అమ్మ, అక్కడ పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి, అత్తయ్య నిన్ను అడుగుతుంది, రా వెళ్దాం అని చెప్పి నక్షత్ర అపూర్వను తీసుకుని బయటకు వెళ్తుంది. ఇక అపూర్వ బయటికి వెళ్ళి అంతా కూడా చూస్తూ ఉంటుంది. వదిన, పెళ్లి ఏర్పాట్లు చేయకుండా ఏంటి వదిన లోపలున్నావు అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే, ఏం లేదులే, చిన్న ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇంతలో భూమి చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. భూమిని చూసిన అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి నా ఇంటికి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఏయ్, ఎందుకే నువ్వు మళ్ళీ నా ఇంటికి వచ్చావు అని చెప్పి అపూర్వ భూమిని అడుగుతూ ఉంటే అప్పుడే శరత్చంద్ర వచ్చి నేనే రమ్మన్నాను అపూర్వ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏం పని మీద వచ్చావు అని అడుగుతున్నాను బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏం లేదు, ఇంట్లో సంగీత్ ఫంక్షన్ ఉంది కదా, అందరికీ డ్యాన్స్ నేర్పిస్తుంది, భూమి అయితే చాలా ఓర్పుగా ఉంటుందని పిలిపించాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అవును బావా అని అపూర్వ అంటూ ఉంటే, అవునా ఆంటీ, మీకోసం వెరైటీ స్టెప్పులు కూడా రెడీ చేశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే ఇక అపూర్వ భూమి చెంపలు బాదిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నాకేం వద్దులే అమ్మ, ఈ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పించు అంతే చాలు అని అపూర్వ అంటూ ఉంటే, లేదా ఆంటీ, సంగీత్ ఫంక్షన్ అంటే అందరూ డ్యాన్స్ చేయాల్సిందే అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, అయితే ఇక నీ డ్యాన్స్ ప్రోగ్రాం మొదలుపెట్టు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే అపూర్వ చెర్రీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అపూర్వ, భూమి పెళ్లి వరకు ఇక్కడే ఉంటుందా, భూమికి రూమ్ చూపించు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, సరే బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. చూపిస్తారా అంటే నాకు రూము అని చెప్పి భూమి అంటూ ఉంటే, రా చూపిస్తాను అని అపూర్వ భూమిని రూమ్ చూపించడానికి వెళ్తూ ఉంటుంది. ఈ నాగుగాడు ఎక్కడ చచ్చాడో ఏంటో, కనీసం ఒక ఫోన్ అన్నా చేయట్లేదు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంకి వారు స్పృహలోకి వస్తాడు. నాగు దగ్గర ఉన్న సిస్టర్ డాక్టర్ కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చారు అని చెప్పి చెప్పగానే ఇక డాక్టర్ నాగు దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఎలా ఉందండి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే, బాగానే ఉంది, కానీ నేను ఎక్కడున్నాను అని నాగు అడుగుతూ ఉంటాడు. మీరు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి డాక్టర్ చెప్తుంటారు. నన్ను ఎవరు ఈ హాస్పిటల్కి అడ్మిట్ చేశారని నాగు అడుగుతుంటే ఇక డాక్టర్ భూమి గురించి చెప్తూ ఉంటాడు. ఇక నాగు తనకి యాక్సిడెంట్ జరగడానికి ముందుగా ఏం జరిగిందో అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మీ హాస్పిటల్కు అయ్యే ఖర్చంతా కూడా ఆ అమ్మాయే పే చేసింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, నేను నిన్ను చంపాలని చూశాను, మీ అమ్మను చంపేశాను, అలాంటి నువ్వు నాకు సహాయం చేశావా తల్లి, నీ మేలు ఎప్పటికీ కూడా నేను ఉంచుకోను, నీ రుణం తీర్చుకుంటాను, ఇప్పుడే నువ్వు శరత్చంద్ర గారి కూతురు అని చెప్పేస్తాను అని చెప్పి నాగు మనసులో అనుకుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది అని చెప్పి డాక్టర్ నాగు అడుగుతుంటే, తెలియదండి, అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి మీ పరిస్థితి ఏంటని కనుక్కుని వెళ్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. నేను వెంటనే ఆ అమ్మాయిని కలవాలి అని చెప్పి నాగు అంటూ ఉంటే, ఆ అమ్మాయి అడ్రస్ కూడా మా దగ్గర లేదు అని చెప్పి డాక్టర్ చెప్తుంటారు. నాకు తెలుసు అని చెప్పి నాగు అంటాడు. కానీ మీరు ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, లేదు, అర్జెంటుగా ఆ అమ్మాయిని కలవాలని చెప్పి నాగు హాస్పిటల్ నుంచి శరత్చంద్ర ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు అపూర్వ వాళ్ళ పెళ్ళిలో బిజీగా ఉంటుంది. అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేదా చూసావా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, అన్నీ చూశాను బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంకి నాగు శరత్చంద్ర ఇంటికి వస్తాడు. నాగుని చూసి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నాగు ఇలా వచ్చావు, బయటికి మాట్లాడుకుందాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, సార్తో మాట్లాడాలని వచ్చాను మేడం అని చెప్పి నాగు చెప్తాడు. సార్తో ఏం మాట్లాడతావు, నాతో చెప్పు అని అపూర్వ అంటూ ఉంటే, లేదు, సార్తోనే మాట్లాడాలని చెప్పి నాగు అంటాడు. ఆగు అపూర్వ, అతను నాతో ఏదో మాట్లాడాలి అంటున్నాడు, నువ్వు ఎక్కడో చూసినట్టు ఉంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, సార్, నాది రాజమండ్రి అండి, మీ బొమ్మల ఫ్యాక్టరీలో నేను పనిచేసేవాడిని అని చెప్పి నాగు చెప్తూ ఉంటే, అదే అనుకుంటున్నాను, ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. సార్, మీకు ఒక నిజం చెప్పాలని నేను వచ్చానని చెప్పి నాగు అంటూ ఉంటే, నిజం చెప్పడానికి వచ్చావా, ఏంటా నిజం
అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. శోభాచంద్ర మేడం చనిపోవడానికి కారణం నేనే, కానీ నేను కావాలని చేయలేదు. నాతో ఒక దుర్మార్గురాలు ఈ పనంతా చేయించింది అని చెప్పి నాగు చెప్తూ ఉంటే, ఏంటి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాగు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని అపూర్వ అంటూ ఉంటే, లేదు మేడం, ఈరోజు సార్కి నిజం చెప్పాల్సిందే అని చెప్పి నాగు అంటూ ఉంటాడు. ఎవరు నాగు నీతో చంపించింది, ఎవరు చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎవరో కాదు, మీ రెండో భార్యగా ఉంటున్న ఈ అపూర్వని మీ భార్య శోభాచంద్ర గారిని చంపించింది అని చెప్పి నాగు చెప్తూ ఉంటాడు. అంతేకాదు, మీ బిడ్డ బ్రతికే ఉంది అని నాగు చెప్తూ ఉంటాడు. అపూర్వ, నాగు చెప్పింది నిజమేనా అని శరత్చంద్ర అంటూ ఉంటే, బావా, ఏంటి బావా వాళ్ళ మాటలు నమ్ముతావు అని అపూర్వ అంటూ ఉంటే, నిజమే అండి, నేను ఈ మేడం చంపమంటేనే శోభాచంద్ర మేడం గారిని నా చేతులతో నేనే చనిపోయేలా చేశాను అని నాగు చెప్తూ ఉంటాడు. మీ బిడ్డ కూడా బ్రతికే ఉంది అని చెప్పి నాగు చెప్తూ ఉంటే, ఏంటి నా బిడ్డ బ్రతికే ఉందా, ఎక్కడుంది అని శరత్చంద్ర బాధపడుతూ అడుగుతూ ఉంటాడు. ఎవరో కాదు, ఈ అపూర్వ నాతో చంపించాలని చూసిన ఆ భూమియే మీ కన్న కూతురు అని చెప్పి నాగు చెప్తూ ఉంటే శరత్చంద్ర సంతోషానికి లోనైపోతాడు. ఏంటి, భూమి నా కూతురా, నా మనసు నాకు చెప్తుంది, నా రక్తం నాకు చెప్తుంది, నా శోభ నాకు చెప్తూనే ఉంది భూమి నా కూతురేనని అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి అలా మెట్లు దిగుతూ వస్తుంది. నాగుని చూసిన వెంటనే, అన్నా, మీరేంటన్నా ఎక్కడున్నారు, మీరు కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఇతను నీకు తెలుసా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, తెలుసండి, ఇతనికి యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంటే నేనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఈ భూమి తల్లి చేసిన సహాయానికి మర్చిపోలేకే మీకు ఈ నిజం చెప్తున్నాను సార్ అని చెప్పి నాగు చెప్తూ ఉంటే, ఏం నిజం చెప్పావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, ఇలా రా అమ్మ, నువ్వు నా కన్న కూతురు వంటమ్మా, నువ్వు నాకు శోభకి పుట్టిన కూతురు వంటమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, అవును నాన్న, నాకు ఈ విషయం తెలుసు, కానీ ఎటువంటి ఆధారాలు లేవని మీ దగ్గర ఎలా నిరూపించాలో అర్థం కాక నేను ఈ విషయాన్ని మీకు చెప్పలేదు అని భూమి చెప్తూ ఉంటే, అవునమ్మా, నేను నాన్ననని తెలిసి కూడా నా దగ్గరకు రాలేదా, నేను నిన్ను గుర్తుపట్టలేను అనుకున్నావా, నువ్వు నా దగ్గర వస్తున్న ప్రతి క్షణం కూడా నువ్వే నా కూతురివని నా మనసు చెప్తూనే ఉందమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. కానీ అమ్మ చనిపోవడానికి కారణం ఎవరు, అసలు అమ్మ ఎలా చనిపోయింది, ఇదంతా ఎవరికి తెలియదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఎవరో కాదమ్మా, ఈ రాక్షసి మీ అమ్మను చంపేసింది అని శరత్చంద్ర గారు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఈ రాక్షసే మీ అమ్మను చంపడానికి మాకు డబ్బులు ఇచ్చింది అని నాగు చెప్తూ ఉంటే, అవునా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఒసేయ్, నాకు మొదటి నుంచి నీపైన అనుమానంగానే ఉంది, నిన్ను వదిలిపెట్టను, మా అమ్మను చంపినా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి భూమి అంటూ ఉంటే, నాగు భూమి అపూర్వను నా చేతిలో చచ్చిపోవాలి, అందుకే అపూర్వ ఇంకా బ్రతికే ఉంది, దాన్ని నేనే చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు. లేదు నాన్న, ప్లీజ్ నాకు ఇవ్వండి అలాంటి అవకాశం అని చెప్పి భూమి అంటుంది. చిన్నప్పటి నుంచి మీకు అమ్మకు దూరమై బ్రతుకుతున్నాను, నేను ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు, ఈ అపూర్వ వల్లనే నేను అందరికీ దూరమయ్యాను, అందుకే నేను ఈ అపూర్వపై కక్ష సాధిస్తాను అని చెప్పి భూమి చెప్తుంది. ప్లీజ్ బావా, ప్లీజ్, నేను ఏ తప్పు చేయలేదు, నిన్ను ప్రాణంగా ప్రేమించాను, నువ్వు నన్ను కాదని ఆ శోభాచంద్రని పెళ్లి చేసుకున్నావు, ఆ కోపంతోనే అలా చేశాను, నన్ను క్షమించు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నువ్వు చేసిన పనికి క్షమాపణ అంటూ లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాన్న, దీన్ని చంపటమే సరైన పరిష్కారం అని చెప్పి భూమి చెప్తుంది. ఆగండమ్మా, ఇలాంటి నరరూప రాక్షసిని అంత ఈజీగా చంపితే ఎలా చెప్పండి, దీన్ని పోలీస్ స్టేషన్లో వేసి చెప్పకూడదు తినేలా చేయండి, రోజు అది చేసిన తప్పులు గుర్తు తెచ్చుకుని దానంతటా అదే కుంగిపోయేలా చేయండి అని చెప్పి నాగు అంటాడు. అవునమ్మా భూమి, నాగు చెప్పింది కరెక్ట్, మన చేతులకి మట్టి అంటకుండా ఇది బ్రతికినంత కాలం అది చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండాలని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇక శరత్చంద్ర పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇక పోలీసులు అపూర్వను అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తారు. అమ్మ భూమి, ఇన్ని రోజులు మాకు దూరమయ్యావు, మహారాణిలా బ్రతకాల్సిన నీకు ఇలాంటి కర్మ పట్టేలా ఈ అపూర్వ చేసింది, అందుకే ఈ అపూర్వ కళ్ళ ముందే నీకు మహారాణి హోదా కల్పిస్తాను, రామ భూమి అని చెప్పి శరత్చంద్ర భూమిని లోపలికి తీసుకెళ్తాడు. ఇక కాసేపటి తర్వాత భూమిని తీసుకుని శరత్చంద్ర బయటికి వస్తాడు.
భూమి ఒక రాజవంశ వారసురాల్లా రెడీ అయి వస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర తన కూతురుని తీసుకుని చాలా సంతోషంగా బయటకు వస్తూ ఉంటాడు. అది చూసి అపూర్వ షాక్ అవుతుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.